హాయ్ ఫ్రెండ్స్, ఇది మేము దమ్ము చేసి వడ్లు చల్లాము. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క దుబ్బ వచ్చేసి 5-6 పిలకలు చేశాయి. దీనివల్ల రైతుకి ఎంతో ఆదాయం ఉంటుంది సార్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం నాటేస్తే ఎకరానికి 5-6 వేలు మనం కూలీలకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కర్యాత వల్ల మనకి 5-6 వేలు అనేది రైతుకి ఆదా అవుతుంది. మేము ఫస్ట్ టైం చల్లాము. చల్లేటప్పుడు కొంచెం భయంగా అనిపించింది, అయినా ధైర్యం చేసి చల్లాము. చల్లినందుకు పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. దీనికి పెట్టుబడి కూడా మనం పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు. మనం నాటేసిన పొలానికి ఎలా అయితే పెట్టుబడి పెట్టామో అలాగే పెట్టాము, అయినా పర్వాలేదు. మేము 2 ఎకరాలు చల్లాము ఫ్రెండ్స్. 2 ఎకరాలు కూడా మాది పొలం మొత్తం కూడా బాగానే ఉంది. మేము ఇప్పుడు వచ్చేసి 2 ఎకరాల్లో కలుపు తీస్తున్నాము. మా కలుపు దొంగొరి అని ఒక వరి పుట్టింది ఫ్రెండ్స్. ఆ వరి వచ్చేసి ఈ వరి, అది గడ్డి ముందుకు కూడా చావడం లేదు. అందుకే ఒక రోజు పీకుదామని పీకుతున్నాము. ఇది ఉండటం వల్ల వరికి దోమ బాగా వస్తుంది అని గడ్డి మొత్తం ఈరోజు మేము గడ్డి మొత్తం పీకేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, పొలం కర్యాత వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎవరైనా కర్యాత చల్లాలి అనుకుంటే దమ్ము చేసి వడ్లు చల్లుకోండి ఫ్రెండ్స్, ఏం పర్వాలేదు. పొలాలు మంచిగా ఉంటాయి. మనం జాగ్రత్త చేసుకుంటే రైతుకి దండగేమి రాదు. దీనివల్ల మనకి ఖర్చు చాలా వరకు పెట్టుబడి అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. దీనిపైన మీ ఆలోచన అనేది ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.